హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనకి ఊరగాయ పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం కదండి. అవును కదా, నాకు చాలా చాలా ఇష్టం అండి. చిన్నప్పుడైతే తెగ తినేదాన్ని, బాగా ఎర్రగా కలుపుకొని బాగా తినేదాన్ని. తర్వాత పెళ్ళైన కొత్తల్లో తింటుంటే మా వారు నన్ను తిట్టడం మొదలుపెట్టారండి. చూడకుండా తింటా మొదలుపెట్టాను. మరి మానుకుంటామా? మానుకోం కదా. చూడకుండా తింటా మొదలుపెట్టాను. ఇప్పుడు ఊరగాయ పచ్చడి నేను కూడా ఇంట్లోనే చక్కగా పట్టుకుంటా ఉన్నాను. పెళ్ళైన కొత్తలో మా అమ్మ ఇచ్చేది, ఇప్పుడు నేనే పట్టుకున్నాను. చూడండి, ఉసిరికాయ పచ్చడి. దానికి కావాల్సిన ఈ ఉసిరికాయలు, ఉప్పు, కారం, నూనె, అలాగే ఆవు పిండి, మెంతిపిండి, ఇంకా వెల్లుల్లిపాయలు. చూడండి, ఇందులో ఉప్పు, కారం, ఆవాలు, మెంతులు కలిపిన పిండి ఇలా కలిపేసేసుకున్నాను. కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం నూనె వేసుకొని అది కొద్దిగా కాగిన తర్వాత ఉసిరికాయలు కొంచెం లైట్గా వేయించుకుంటున్నాను. చూడండి, మీరు ఇలాగే చేస్తారా? చూడండి ఒకసారి. ఇవి నేను కేజీ కాయలు తీసుకున్నానండి. మామూలుగా అయితే మనకి పెద్దవాళ్ళ లెక్క 2 కేజీలు అయితే ఒక మానిక లెక్క ఉంటుంది కదా. దానికైతే ఇప్పుడు నేనైతే 1 కేజీనే తీసుకున్నాను. దీనికి ఒక 200 గ్రాములు చింతపండు. ఆ చింతపండు నేనేం చేస్తున్నాను తెలుసా? ఒక 100 గ్రాములు మాత్రం చింతపండు వేసి మిగతావి నిమ్మకాయలు పిండి వేసుకుంటున్నాను. ఏంటా అనుకుంటున్నారా? అవునండి, నిమ్మకాయలు పిండుకొని మీరు కూడా చూడండి ఒక్కసారి, నా స్టైల్లో ఇలా చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి నిజంగా. చూసారా? ఇవి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ రెండో ట్రిప్ కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది, మరీ ఎక్కువ వేగక్కర్లేదు. చూడండి, రెండో ట్రిప్ కూడా వేసుకుంటాను. ఉసిరికాయల్లో అండి ఈ సి విటమిన్ బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. అసలు రెగ్యులర్గా ఉసిరికాయలు దొరికేటప్పుడు అందరూ ఉసిరికాయలు వాడుకుంటే చాలా చాలా మంచిది. మామూలుగా నిమ్మకాయలు వాడుకుంటాం కదా, నిమ్మకాయ కంటే కూడా ఉసిరికాయల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సి విటమిన్ ఎక్కువైతే ఏమవుతుంది, మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అప్పుడు కోవిడ్ టైంలో కూడా అందరూ సి విటమిన్ ఎక్కువ వాడమని చెప్పారు కదా, నిమ్మకాయలు అంతా బాగా వాడమని చెప్పారు కదా. మామూలుగా కూడా మనం ఎక్కువ వాడుకుంటే మనకి ఇమ్యూనిటీ పెరిగిపోతుంది అనమాట. నేనైతే మాత్రం రోజు జ్యూసుల్లో కూడా నాకు దొరికినంత కాలం మాత్రం ఉసిరికాయలు వాడతానండి. ఉసిరికాయలు దొరకనప్పుడు మాత్రమే నిమ్మకాయ వాడతాను. రోజు జ్యూసులు చేసుకుని తాగుతూ ఉంటాం. అందులో రోజు ఉసిరికాయ కూడా అందులో కలుపుకొని తాగుతూ ఉంటాను. చూడండి, రెండో ట్రిప్ కూడా వేగిపోయినాయి. వేగిన తర్వాత ఇవి కూడా తీసుకొని కొంచెం చల్లార్చుకొని, చూడండి అన్నీ చక్కగా వేగిన తర్వాత ఇదే నూనెని మళ్ళీ తర్వాత పోసుకుంటాం అనమాట. చూడండి, మామూలుగా అయితే మనం 2 కేజీలకి అదే మానిక లెక్కన వేసుకుంటే ఒక 1/2 కేజీ ఆయిల్ పోసుకుంటాం కదా. ఇది 1 కేజీనే కాబట్టి అందులో సగం పోసుకోవాలన్నమాట. ఇది చూడండి, ఆయిల్ కాచిందనమాట. ఉసిరికాయలు ఇందులో వేయించింది. ఇది మొత్తం కలిపి పెట్టుకున్నాను కదా, ఉప్పు, కారం, ఆవు పిండి, మెంతిపిండి. ఇవి నిమ్మకాయలు చూసారా? చింతపండు సగమే తీసుకున్నాను, మిగతావి నిమ్మకాయలు పిండుకున్నాను. ఒక 5-6 నిమ్మకాయలు పెద్ద సైజు పడతాయి అన్నమాట. ఇలా పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది. కలర్ కూడా ఇప్పుడు చింతపండు అచ్చగా చింతపండు వేసినప్పుడు కొద్ది రోజులకే కొంచెం నల్లగా మారిపోతాయి ఉసిరికాయలు. అలా కాకుండా నిమ్మకాయ పిండుకున్నప్పుడు ఏంటంటే కలర్ చాలా బాగుంటుంది, అలాగే రెడ్గా అలాగే ఉంటుందన్నమాట. అందులో ఇప్పుడు కొత్త కారం వేసుకుంటే ఇంకా కలర్ చాలా బాగుంటుంది కదా. చూసారా, ఇవన్నీ ఇలా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నూనె చల్లారిన తర్వాత, ఉసిరికాయలు కూడా చల్లారిన తర్వాత, ఇప్పుడు పొడి మొత్తం కలిపి పెట్టుకున్నాను కదా, దీనిలోకి ఉసిరికాయలు వేసుకుంటున్నాను. ఉసిరికాయలు నూనెలో వేయించుకున్నాం కాబట్టి దానికి కూడా నూనె పట్టి ఉంటుంది కదా, అందుకని ఇదంతా బాగా పట్టిద్ది అనమాట కారం అంతా ఇలా కలుపుకున్నప్పుడు. చూసారా, ఇలా కలుపుకుంటూ ఉంటే ఉసిరికాయలు మొత్తానికి నూనె ఉంది కదా, ఉప్పు కారం బాగా పట్టిద్ది. చూడండి, మొత్తం ఇలా కలిపేసుకోవాలి. చక్కగా అంతా కలిపేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు మనం చింతపండు గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా నేనైతే సగమే వేసుకుంటున్నాను, మిగతాది నిమ్మకాయలు పిండుకుంటానని చెప్పాను కదా. చూడండి, చింతపండు గుజ్జు కూడా వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకుంటా ఉన్నాను. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు నూనె కాసి పెట్టుకున్నాం కదా, నూనెలోనే ఉసిరికాయ ముక్కలు వేసి వేయించుకున్నాం కదా, ఆ నూనె చల్లారి వేడిది పోయకూడదు అనమాట, చల్లారిన తర్వాత పోసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు ఆ నూనెని పోసేసుకుంటున్నాను. చూడండి, నూనె మనం పోసినప్పుడు నూనె ఎక్కువ కనిపించదు కదా, అది కలిసి 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు పోసినప్పుడు ఏమి నూనె లేనట్లుగా ఉంటుంది. అట్లా అన్నీ తొందరగా మనం ఎక్కువ పోసేసామనుకోండి, తర్వాత చాలా మరీ ఎక్కువ అయిపోతుంది. చూడండి, ఇంత మాత్రం కలిస్తే సరిపోతుంది. అది ఊరిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత నూనె బాగా పైకి తేలుతుంది. చూసారా, చక్కగా బాగా కలిసిపోయింది. నూనె అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి,
కలిసిపోయిన తర్వాత దీనిలో ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకొని అలాగే నిమ్మకాయలు పిండేసేసుకుంటాను. చూడండి మొత్తం కలిసింది కదా. నేను దీనికి గుజ్జు ఎక్కువ ఉండేటట్లు వేసుకుంటాను. ఇక వెల్లుల్లిపాయలు కూడా ఇలా మొత్తం ఒలుచుకున్నాను. ఒలిచేసుకొని పెట్టుకొని నిమ్మకాయలు కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి వెల్లుల్లిపాయలు కూడా నేను ఎక్కువ వేసుకుంటాను. నాకు వెల్లుల్లిపాయ ఎక్కువ తినటం ఇష్టం అండి. చూడండి ఎక్కువ వేసేసుకుంటున్నాను. ఇవి చక్కగా అందులో ఊరిన తర్వాత వెల్లుల్లిపాయలు తింటే ఎంత టేస్ట్గా ఉంటుంది కదా. నిజంగా ఆ టేస్టు ఇష్టపడే వాళ్ళకి అవి ఎక్కువ వేసేసుకొని ఇలా తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది కదా. చూడండి ఇవన్నీ కూడా కలుపుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు నిమ్మకాయ ఈ ఇత్తనాలు రాకుండా ఉండాలంటే ఇలా పిండుకుంటే ఈ నిమ్మకాయల్లోని ఇత్తనాలు రాకుండా ఉంటాయి. చూడండి ఇలా ఒక 5-6 నిమ్మకాయలు ఇలా పిండుకోవచ్చు. ఇలా పిండుకుంటే ఆ కలర్ కూడా చూడండి, కలర్ కూడా కొత్త కారం కదా, ఎంత బాగుంది కారం. అలాగే ఈ నిమ్మకాయలు పిండుకున్నప్పుడు మరీ అచ్చగా చింతపండు పిండుకుంటే, చింతపండు వేసుకుంటే మనకి కలర్ కొంచెం బ్లాక్గా వస్తుంది. ఇది చూడండి ఇలా ఈ రెడ్ కలర్ ఇలాగే మెయింటైన్ అవ్వాలంటే కొంచెం నిమ్మకాయలు పిండుకుంటే తొందరగా అలా నల్లగా అవ్వదనమాట. నల్లగా ఏలోపు పచ్చడి ఉండని కూడా ఉండదు, అయిపోతుంది కదా. చూడండి నేను గుజ్జు ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ గుజ్జు మాకు ముక్కలు మిగిలిపోతాయి. గుజ్జు ఎందుకంటే టిఫిన్లోకి, ఇడ్లీల్లోకి, దోశల్లోకి కూడా ఈ గుజ్జు తింటూ ఉంటాం. అందుకని చెప్పి గుజ్జు తొందరగా అయిపోతుంది. అందుకే నేను గుజ్జు కావాలని కొంచెం ఎక్కువ వేసుకుంటానమాట. చూడండి చక్కగా పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా పెట్టేసుకుంటే తర్వాత బాగా నూనె పైకి ఇప్పుడే చూడండి ఇది సరిపోయినంతే ఉంది కదా. తర్వాత ఇలా పెట్టేసుకొని 2-3 రోజులు ఇలా ఉంచేసుకోవాలి. చూడండి అయిపోయింది, నేను ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత వీటిని బాటిల్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే, అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా కలర్ అస్సలు మారదు, చాలా బాగుంటుంది అనమాట. చూడండి నూనె పైకి తేలింది చూసారా. ఇప్పుడు నేను 2 రోజుల తర్వాత చూపిస్తున్నాను మీకు. చూడండి నూనె అంతా బాగా ఎంత బాగా తేలిపోయింది, చక్కగా లూజ్గా ఎలా వచ్చింది. గుజ్జు కూడా చూడండి ఎంత గుజ్జు వచ్చిందో. ఇప్పుడు దీన్ని 3వ రోజు ఇలాగా బాటిల్లో పెట్టుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఎలా ఉందో చూసారా, తినాలనిపిస్తుంది కదా ఇప్పటికిప్పుడే. ఇంత బాగుంటుందండి. ఇలా మనమంతా బాటిల్లో పెట్టేసుకున్నాక మన పాతకాలంలో అమ్మలు కూడా ఎలా చేసేవాళ్ళు, అన్నం వేసి కలిపి అందరికీ ముద్దలు పెట్టేవాళ్ళు కదా. ఇక్కడ మా పిల్లలు కూడా వస్తారండి కావాలని. చూడండి అందుకే లాస్ట్లో ఇలా అన్నం కొంచెం వేసుకొని తలా కొంచెం చేతుల్లో పెడితే అందరూ ఇష్టంగా తింటారు. చూడండి మనకి ఇది అలవాటు కదా, ఇలా తింటేనే ఈ టేస్ట్ మనకు బాగా నచ్చింది కదా. పచ్చడి అనగానే, ఊరగాయ పచ్చడి అనగానే, ఊరగాయ పచ్చడి సీజన్లో చక్కగా మన అమ్మలు చుట్టూ అందరినీ కూర్చోబెట్టుకొని బాగా ఎక్కువ అప్పుడైతే, ఇప్పుడంటే తినలేకపోతున్నాం కానీ అప్పుడు ఎంతంత ఎక్కువ అన్నం వేసి చక్కగా దోశలలో పెట్టేవాళ్ళు. చక్కగా పిల్లలందరం కూర్చొని చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడు చూడండి అది మా చెల్లెలు వాళ్ళ బాబు వచ్చాడు, చూడండి తింటున్నాడు చూసారా. ఇలా అందరూ వస్తారు, చేస్తారు, మా వారు వస్తారు, మా పిల్లలు అందరూ వస్తారనమాట. ఆ టేస్టే వేరండి నిజంగా కదా. చాలా చాలా బాగుంటుంది అలా తింటూ ఉంటే. ఎలా ఉందండి ఈ వీడియో, మీకు నచ్చిందా? మీరు ఇలానే చేసుకుంటారా? ఒకసారి అలా చేస్తారా? కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.